వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఇసుక తూకంలో మోసము, అధికారులకు ఫిర్యాదు చేసిన వినియోగదారులు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి, టీఆర్ఎస్ నేతల నిరసన. నాచారంలో న్యూ బ్రీజా కార్ ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయండి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. తూకంలో మోసం చేస్తూ వినియోగదారుల నుండి అధిక డబ్బులు వసూలు చేసిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అత్తాపూర్ 121 పిల్లర్ వద్ద గురుదత్త వే బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఉప్పర్పల్లికి చెందిన అడ్వకేట్ చంద్రశేఖర్ రెడ్డి కొత్త ఇంటి నిర్మాణానికి కొన్ని రోజులుగా ఇసుక కొనుగోలు చేసి ప్రతిసారి బ్రిడ్జ్ దగ్గర తూకం చేసేవాడు. అనుమానం వచ్చి మరోసారి తూకం వేయించాడు. తేడాను గమనించిన అతడు తూనికల కొలతల అధికారులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు లారీ డ్రైవర్తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. నా వృత్తి వచ్చేసి అడ్వకేట్. నేను ఇక్కడ ఉప్పర్పల్లి కోర్టు దగ్గర ఆఫీస్ పర్పస్ అని చెప్పేసి బిల్డింగ్ కడుతున్నాను. దానికి ఉష్టి అవసరమై నేను ఇక్కడ తెలిసిన అతను శంకర్ నాయక్ అని చెప్పేసి ఆయనకు ఫోన్ చేస్తే అతను ఉష్టి పంపించింది. అక్కడికి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 118 దగ్గరకు వచ్చి కాంటాక్ట్ చేయించుకుంది. శ్రీ గురుదత్త వేయింగ్ సెంటర్ అని చెప్పేసి అక్కడ చేయించిన తర్వాత మాకు డౌట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ సిరి వే బ్రిడ్జ్ అని చెప్పేసి ఇక్కడ లంగరోజ్ బ్రిడ్జ్ దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేపిస్తే 12 టన్నులు తక్కువ వచ్చిందండి. ఇప్పటికీ మేము 10 సార్లు వేయించాము అతనితో. ప్రతిసారి 12 టన్నులు వస్తే తక్కువ వేస్తున్నాడు. మాకు డౌట్ వచ్చేసి ఇది వెయ్యి చేస్తే ఈరోజు అతని అసలు స్వరూపం మాకు బయటపడింది. దానికని చెప్పేసి మేము ఇక్కడ రాజనగర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాము. ఫోన్ చేసి 100కి డయల్ చేసి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు పెట్రోల్ మొబైల్ పంపించారు. దాని విషయమై ఇప్పుడు ఇద్దరిని లారీ డ్రైవర్ని పే చేసిన పర్సన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. దాని మీద కంప్లైంట్ ఇస్తున్నాము. కంప్లైంట్ చేసి కేసు రిజిస్టర్ చేసి అని చెప్పేసి SHO గారిని వినయపూర్వకంగా నాచారంలో కళ్యాణి మోటార్స్ న్యూ బ్రీజా కారును ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాచారం కార్పొరేటర్ శాంతి సాయి, కళ్యాణి మోటార్స్ జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాచారంలోని కళ్యాణ్ మోటార్స్లో లేటెస్ట్ మోడల్ కళ్యాణ్ మోటార్స్ బిగ్గెస్ట్ ఆటో తెలంగాణలో కర్ణాటకలో దాంట్లో భాగంగా మరి డీజిల్ మరి మోటార్స్ కళ్యాణ్ మోటార్స్ మరి మొత్తం మారుతి అన్నీ కూడా పెట్రోల్ తోటే డిజైన్ చేయడం జరుగుతుంది. మరి డీజిల్ మరి మెయింటెనెన్స్ సెక్టర్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ కూడా ఫ్రీ కావాలని ఉద్దేశం. ఈ రోజున్న ప్రతి టౌన్లో పొల్యూషన్ ఉంది కాబట్టి దాన్ని అధిగమించే దశలో మన పెట్రోల్ అయితే పొల్యూషన్ తక్కువ ఉండాలనే ఉద్దేశంతో పెట్రోల్ వాహనాలు మాత్రమే మరి మారుతి ఇండస్ట్రీస్ ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం. దాంట్లో భాగంగానే మరి ఈ మోటార్స్ ఇంపార్టెంట్ మోడల్
దాన్ని చూడగానే కొనాలి దశలో మరి కేర్లెస్ ఇంకా కూడా రాబోయే కాలంలో తెలంగాణ కర్ణాటక కాకుండా ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా సంస్థ అభివృద్ధి చెందాలని చెప్పి నా భగవంతుని ప్రార్థిస్తున్నారు. నా భగవంతుని అందరూ కూడా ఆశీర్వాదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కార్యక్రమంలో బాగా ఇక్కడ సిబ్బంది పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. నిరసనలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీ హిల్స్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ విధంగా పేదవారు నీకు త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. మరి ఈ పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి. తగ్గించకపోతే మొత్తం ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. మొత్తం మహిళలందరూ కూడా, ఇది మహిళలు ఎక్కువ వాళ్ళకి తెలిసి ఈ బాధ అంటారు. గ్యాస్ కానీ పెట్రోల్ కానీ, గ్యాస్ అనేది ముఖ్యంగా మహిళా సోదరులు అందరూ కూడా రేపు మీకు త్వరలో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. మరి ఈ విధంగా మళ్ళీ ఎలక్షన్ అనగానే మళ్ళీ ధరలు తగ్గించినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ నాటకాలు ఎవరు నమ్మేటట్లేరు. తెలంగాణ ప్రజలు డెఫినెట్గా మీకు గుర్తు చెప్తున్నారు. మరి పెంచిన ధరలు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్గా తగ్గించాలి. పేదవాడి మీద భారం పడకుండా మీరు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీరు పేదవాడు వైపుకుంటారా, ధనవంతుడు వైపుకుంటారా అది మీరు తెలుసుకోవాలని చెప్పేసి బీజేపీ మరి భట్టిరాజయ్య గారికి మరి మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. మరి ఇదే విధంగా మేము అవసరమైతే ఇంకా ధర్నాలు కానీ ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మరి బీజేపీ నాయకులు మీరు పెంచిన ధర్నాన్ని తగ్గాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంఆర్పీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవాన్ని నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలోని మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నల్లగంటి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇరుగు రామన్న, మండల ఉపాధ్యక్షులు బూషిపాక సురేష్, ప్రధాన కార్యదర్శి గంటెకప్పు యేసు, మండల నాయకులు ఇరిగి చరణ్, కిరణ్, సర్పంచ్లు, సైదులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర 8-9 తేదీలలో జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కోరారు. తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 3 సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి వారి మన్నలను అందుకున్నారని వారు కొనియాడారు. ముందుగా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా జిల్లా అయిన తర్వాత బాపట్ల నియోజకవర్గ ప్లీనరీ సమావేశం, అలాగే జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం కూడా దాన్ని సక్సెస్ చేసేదానికి అందరూ చాలా ఇంట్రెస్ట్గా వచ్చి అక్కడ ఆద్యంతం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. అలాగే రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి కార్యకర్తలు మరింత సుశిక్షితులైనటువంటి కార్యకర్తలాగా తయారవలసిన అవసరం అయితే ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశం జూలై 8-9 తారీఖులో జరగబోతున్నటువంటి సందర్భంలో మనందరికీ తెలిసిందే నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొంటున్నటువంటి గ్రౌండ్స్లో ఈ సమావేశం జరుగుతుంది. చాలా పెద్ద పండగ వాతావరణంలో 3 సంవత్సరాల పరిపాలన అనంతరం ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ గౌరవ
ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప మ్యాండేట్తో, ఆ మ్యాండేట్కి మించి మరింత బాధ్యతతో ఈ 3 సంవత్సరాల పరిపాలనని దిగ్విజయంగా పూర్తి చేసుకొని పార్టీ ప్లీనరీ సమావేశానికి రేపు 8-9 తారీఖులో మరి వారు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఒక చక్కటి వేదికగా ఈ 3 సంవత్సరాల్లో మనం చేసినటువంటి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ఏ రకంగా తను అన్నటువంటి మాట ఏదైతే మనం మేనిఫెస్టోని ప్రామాణికంగా తీసుకొని ఓట్ల కోసం వెళ్ళామో, ప్రజల ఆశీస్సుల కోసం వెళ్ళామో, దాన్నే ప్రామాణికంగా తీసుకుని దాన్నే బైబిల్ గాను, ఖురాన్ గాను, భగవద్గీత గాను భావించేటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఏ రకంగా వాటిని మరి అమలు జరపడంలో తను తీసుకున్నటువంటి పడ్డ శ్రమ, తీసుకున్న కమిట్మెంటు, చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా అర్థం కావాలి అనేటువంటి విషయాన్ని. భరతమాత ముద్దుబిడ్డ శౌర్య చక్ర పురస్కారం పొందిన వీర సైనికుడు మర్రుప్రోలు జస్వంత్ రెడ్డి మొదటి సంవత్సరికం సందర్భంగా వీర జవాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు తెలిపారు. బాపట్ల దరివాద కొత్తపాలెంలోనే ఆయన ఇంటి వద్ద విగ్రహావిష్కరణ గావిస్తారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్ తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, బాపట్ల ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. బాపట్ల పట్టణ మరియు బాపట్ల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు, మరి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులకు, దేశ ప్రేమికులకు అందరికీ కూడా తెలియజేయనిదేమనగా, మన బాపట్ల వాసి భరతమాత ముద్దుబిడ్డ, మరి అమరుడైనటువంటి వీర సైనికుడు స్వర్గీయ జస్వంత్ రెడ్డి శౌర్య చక్ర గారి విగ్రహావిష్కరణ మరి వారు గత జులైలో మనందరికీ తెలిసిన విషయమే, వీరోచితంగా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన తదనంతరం వారికి మరణోపరాంతం శౌర్య చక్ర అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది. మరి అలాంటి దేశభక్తుడు వీర జవాన్ జస్వంత్ రెడ్డి గారి యొక్క విగ్రహావిష్కరణ రేపు బాపట్ల మరి దరివాద కొత్తపాలెం గ్రామంలో వారి స్వగృహం దగ్గర విగ్రహావిష్కరణ జరపబడుతుంది. మరి ఆ విగ్రహావిష్కరణ బాపట్ల శాసనసభ్యులు గౌరవనీయులు ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారు, మరి బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ గారు, అదేవిధంగా మరి బాపట్ల జిల్లా ఎస్పీ మరి శ్రీ వకుల్ జిందాల్ గారు, మరి డిఎస్పి శ్రీనివాసరావు గారు, మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో జస్వంత్ రెడ్డి గారి తల్లిదండ్రుల సమక్షంలో విగ్రహావిష్కరణ జరుగును. కాబట్టి మనందరం కూడా మన బాధ్యతగా దేశం కోసం, మరి దేశ రక్షణలో తన ప్రాణాలను అర్పించి నేల కొరిగినటువంటి అమర సైనికుడిని గౌరవించుకునే విధంగా మనందరం కూడా ఆ విగ్రహావిష్కరణలో పాల్గొని మరి ఆ వీరుడికి జస్వంత్ రెడ్డి గారికి మరి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమాన్ని అందరూ కూడా, బాపట్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా, బాపట్ల జిల్లా వాసులందరూ కూడా మనందరి బాధ్యతగా మరి తెలుసుకొని మనందరం కూడా నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాము. మరి కార్యక్రమం అయితే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచే మొదలవటం జరుగుతుంది. 11:30కి మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ రావటం జరుగుతుంది. దయచేసి బాపట్ల ప్రజలందరూ కూడా, దేశ ప్రేమికులందరూ కూడా ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ నాయకులు, కులాలకి, మతాలకి, రాజకీయాలకు అతీతంగా అధికారులందరూ కూడా పాల్గొనాలని చెప్పి, ఇందులో ఎలాంటి భేషజాలు పోకుండా అందరూ కూడా ఒక సైనికుడికి ఇచ్చే గౌరవం ఇచ్చి ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాలు పాల్గొని మరి స్వర్గీయ జస్వంత్ రెడ్డి శౌర్య చక్ర గారికి ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా మీడియా మిత్రులు, ముఖ్యంగా బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా
తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మార్కెట్ చైర్మన్గా రెండోసారి హేమంత్ కుమార్ రెడ్డికి పదవి దక్కింది. పదవి బాధ్యతలు చేపట్టిన హేమంత్ వైస్ చైర్మన్గా పుష్పలత డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ కుమార్ రెడ్డి గారు నేను వ్యవసాయ మరియు సహకార శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసిన GART నెంబర్ 393 తేదీ 27/6/2022 నందలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పలమనేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ల చట్టము రూల్స్ మరియు బైలాలోని నియమ నిబంధనలకు లోబడి నా విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తానని ఎలాంటి బంధు ప్రీతి పక్షపాతము లేకుండా మార్కెట్ కమిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించగలనని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. జై జగన్ నాయకత్వం, వెంకటేగౌడ గారి నాయకత్వం, జై జగన్. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 122వ జయంతిని బాపట్ల జిల్లా రేపల్లె బీజేపీ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నం సాయి వరప్రసాద్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు బేతంపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 122వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రేపల్లె పట్టణ ఆఫీసులో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. నెహ్రూ గారి విధానాలు నచ్చక క్యాబినెట్ నుంచి బయటకు వచ్చి వారు భారతీయ జనసంఘ్ అనే జాతీయ పార్టీని స్థాపించడం జరిగింది. వారి యొక్క జాతీయ భావాలు అందరూ సమానమే, దేశం అంతా ఒకే ప్రజ ఒకే చట్టం అనే నినదించిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా రద్దు చేయాలని కోరుతూ ఆయన తమ ప్రాణాలను అర్పించిన మహోన్నత వ్యక్తి. వారు ఉన్నత విద్యావంతులు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే వారు వేసిన బాటల వల్లనే ఇవాళ ఈ స్థాయిలో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ వ్యాపిస్తుంది, విస్తరించడానికి ఆయన మూల కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నెల రోజులుగా బాపట్ల పట్టణంలోని ప్రజలకు అందించే తాగునీరు పైప్లైన్ లీకేజ్ కారణం వల్ల నీరు కలుషితమై ఆకుపచ్చ రంగులో వస్తుందని మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందని, ఇది పూర్తిగా అవాస్తవమని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో ఏ ప్రాంతంలో కూడా వాటర్ పైప్లైన్లు లీకులకు గురి కాలేదని వారు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నారు. సాధారణంగా వేసవికాలం చివరికి వచ్చినప్పుడు ప్రతి పట్టణంలో ఎస్పెషల్లీ మన కోస్టల్ ఏరియాలో మంచినీటి చెరువులో ఉన్నటువంటి నీటి నిల్వలు అడుక్కొచ్చి ఎక్కువ ఎండలు ఉండటం మూలంగా 10 to 12 feet డెప్త్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆల్గే డెవలప్ అయ్యి, అంటే ఒక రకమైనటువంటి మొక్క అది డెవలప్ అయ్యి దాని కారణంతో ప్రతి ప్రాంతంలో కూడా మంచినీరు ఆకుపచ్చ రంగులో రావటం అనేది ఈ సమయంలో సర్వసాధారణం. అయితే దాని కొరకు కాపర్ సల్ఫేట్ని ప్రతిరోజు కూడా తగు మోతాదులో చెరువులో కలిపి ఆ రంగు గ్రీన్ కలర్ అనేటువంటిది తగ్గిస్తూ ఉంటాం. కాపర్ సల్ఫేట్ కలిపేటువంటి పరిమాణం కనుక ఎక్కువైతే దాని మూలంగా కొంత ప్రజలకి
వాంతులు విరోచనాలు లాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని క్వాంటిటీ ఎక్కువగా కలపకుండా తక్కువ మోతాదులో కాపర్ సల్ఫేట్ కలుపుకుంటూ మంచినీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా తీసుకురావడం అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో జరిగేటువంటి పని. అయితే ఈసారి ఈ నెల రోజులు బట్టి వస్తున్నటువంటి రూమర్స్ ఏంటంటే ఎక్కడో డ్రైనేజ్ వాటర్ కలిసింది, పైప్ లైన్లో లీక్స్ సరిగా చేయకపోవటం మూలంగా ఈ కలర్ వస్తూ ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం టౌన్లో జోరుగా ఊపందుకుంటూ ఉంది. రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా నేను ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నాను. కానీ ప్రతిరోజు మార్నింగ్ టైము 6 గంటల నుంచి వాటర్ సప్లై ఇచ్చేటువంటి సమయంలో ఎవరైతే మా స్టాఫ్, ఇంజనీరింగ్ సెక్షన్ స్టాఫ్, ఎమ్యూనిటీ సెక్రటరీస్ కానివ్వండి, అదేవిధంగా ఇతర ఫిట్టర్లు వీళ్ళందరూ కూడా క్లోరిన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. క్లోరిన్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ క్లోరిన్ టెస్ట్ శాంపిల్ ఏదైతే టైలెంట్ పాయింట్లో 0.5 ppm మెయింటైన్ అయింది అంటే దాని ఉద్దేశం ఆ వాటర్లో ఎలాంటి సూక్ష్మ క్రిములు కానీ కంటామినేషన్ కానీ జరగలేదు అని చెప్పారు. ఏదైనా డ్రైనేజ్ వాటర్ కానీ లీకులు సరిగా చేయకపోవడం మూలంగా ఏదైనా కంటామినేషన్ కనుక జరిగి ఉంటే 0.5 ppm అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మెయింటైన్ కాకుండా అది 0.01 0.001కు వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ టైం శాంపిల్స్లో ఎక్కడా కూడా 0.05కి తగ్గకుండా క్లోరిన్ ppm మెయింటైన్ అవుతుంది అంటే ఆ నీళ్లలో ఎలాంటి దుష్ప్రభావం లేదు అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా మనకి కాల వదలటం జరిగింది. ఈ కాల వదిలిన తర్వాత దాంతోపాటు రెగ్యులర్గా కాపర్ సల్ఫేట్ని చెరువులో ఒక బోటు ద్వారా మొత్తం చెరువంతా కలిసేటట్టుగా పిచికారీ చేస్తూ ఉన్నాం. కొత్త నీరు వస్తూ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం వితిన్ 2-3 వీక్స్లో లేదా 1 వీక్లో రెక్టిఫై అవుతుంది. ఆ కాపర్ సల్ఫేట్ కనుక ఎక్కువ పరిమాణంలో కలిపినట్టయితే ప్రజలకి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచినీరు కంటామినేషన్ అయితే అవ్వలేదు. ప్రతిరోజు టాయిలెంట్ ప్రాంతంలో ప్రతి ఏరియాలో మా సిబ్బంది అందరూ కూడా శాంపిల్స్ తీసుకుంటూ ఉన్నారు. ఈ శాంపిల్స్లో 0.05 ppm కంటే తక్కువగా కాకుండా క్లోరిన్ మెయింటైన్ అవుతూ ఉంది. కాబట్టి దీన్ని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజెప్పాలని చెప్పి అనుకున్నాను. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇది కాలానుగుణంగా ఉన్నటువంటి వేసవికాలం పూర్తయి వర్షాకాలం ప్రారంభంలో ప్రతిరోజు సంవత్సరం రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రాబ్లమే తప్ప ఇది వాటర్ కంటామినేషన్ అయ్యో లేదా డ్రైనేజ్ వాటర్ కలిసో వస్తున్నటువంటి సమస్య కాదు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో రిక్షాలు మరమ్మతులు చేస్తున్న 3 వ్యక్తులపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరి కాలు నుజ్జు కాగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వారు 2 మైనర్లే. అతివేగం కారణంగానే కారు అదుపు తప్పిందని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇసుక తూకంలో మోసము, అధికారులకు ఫిర్యాదు చేసిన వినియోగదారులు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి, టీఆర్ఎస్ నేతల నిరసన. నాచారంలో న్యూ బ్రీజా కార్ ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయండి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.